నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు ప్రజలకు మేలు చేసే విషయాల్లో అవసరమైన తోడ్పాటు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజల క్షేమం, శ్రేయస్సే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం కావాలని వెల్లడి. వైసీపీ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారన్న మంత్రి ఆనం. చంద్రబాబు సీఎం అయిన తర్వాతే సోమశిలలో మరమ్మతులకు మోక్షం కలిగిందని వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న మాజీ మంత్రి శైలజానాథ్. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాజకీయం అంటే బాధ్యత, అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని మొదటి నుంచి తాను నమ్ముతానని, అదే భావనతో జనసేన పార్టీని స్థాపించినట్లు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓట్లు, సీట్లు లెక్కలు వేసుకోకుండా ప్రజలకు మేలు చేసే దారిలో ముందుకు వెళ్లామని, అందుకే ప్రజలు అర్థం చేసుకుని ఆశీర్వదించారని తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తమిళనాడుకి చెందిన సీనియర్ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ప్రముఖ తమిళ రచయిత, పబ్లిషర్ మరవన్ పులవు, కె సచ్చిదానందన్, ఎంజీఆర్ మనవడు శ్రీ సత్య రాజేంద్రన్ తదితరులతో కూడిన బృందం పవన్ కళ్యాణ్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు మేలు చేసే విషయాల్లో అవసరమైన తోడ్పాటు ఇస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేకూరాలంటే బలమైన నాయకత్వం ఉండాలని, వారి శ్రేయస్సు కోరే నాయకులు అవసరమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో కపట నాటకాలతో జగన్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్టు విషయంలో కూడా గత ప్రభుత్వం మోసాలు చేసిందని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే సోమశిలలో మరమ్మతులకు మోక్షం కలిగిందన్నారు. సోమశిల హైలెవెల్ కెనాల్ కి కూడా నిధులు మంజూరుకు ఆదేశాలు ఇచ్చేశారని చెప్పారు. మెట్ట ప్రాంతం రైతాంగం పట్ల చంద్రబాబు సానుకూల ధోరణికి ఇది నిదర్శనమని అన్నారు. 1,60,000 ఎకరాలు 16 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఈ 3 నియోజకవర్గాలు కలిపి 35,360 ఎకరాల భూమి, అలాగే తిరుపతి జిల్లా 1,24,640 ఎకరాలకి రెండవ పంటకి నీరు ఇవ్వడానికి, అంటే శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలకి అక్రమ రైతాంగానికి కూడా మనం ఇవాళ కండలేరు ఇచ్చి నీరు 16 టీఎంసీలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆమోదించి దాన్ని విడుదల చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం. అంటే దాదాపుగా మనం కానీ చూస్తే 5,24,000 ఎకరాలకి రబీ పంటకి ఇది ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ సంవత్సరం నీటిని విడుదల చేశామని చెప్పి నేను అందరికీ మనం తెలుగుదేశం పార్టీ తోటి ఉమ్మడి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క నెల్లూరు జిల్లాలో రబీ పంటకి 5,24,000 ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం రబీలో ఇవ్వడం అంటే ఇది ఒక చరిత్ర. గతంలో నాకు తెలిసి నేను 45 సంవత్సరాలుగా
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఐటి సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగినా బాగా ఇచ్చామని అంటే 1,75,000 దాటిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు, కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం, ప్రకృతి సహకరించి ఈ జిల్లా రైతాంగం పట్ల మంచి చల్లని చూపు చూడటంతో పడినటువంటి వర్షాల వల్ల నీటిని సక్రమంగా నిల్వ చేసుకున్నాం. ఎక్కడ వృధా కానివ్వలేదు. ఆ నీటిని వాళ్ళ రైతాంగానికి రెండవ పంటకు అందించేటువంటి అవకాశం మనకు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా రైతాంగానికి కూడా అందుకనే ఇది నెల్లూరు జిల్లా రైతాంగానికి ఉమ్మడి జిల్లా తిరుపతి కానీ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కొంత ఎక్కువ పరిమాణం నీటిని నిల్వ చేశాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, అలాగే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం, ఇటువంటివన్నీ దక్షిణాది ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వేసవి సమయంలో ఎప్పుడు త్రాగునీటి ఎద్దడి ఉంటుంది. దేశం మొత్తం నుంచి భక్తులు ప్రతినిత్యం వేల సంఖ్యలో ఆ ఆలయాలను చూస్తూ ఉన్నారు. అక్కడ నీటి అవసరం ఉంది. త్రాగునీటికి ఇబ్బంది కలగకూడదని చెప్పి కొంత ఎక్కువ నీటిని మనం నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కానీ, తిరుపతి కార్పొరేషన్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి నీటిని సరఫరా చేయడం కానీ, నగిరి, పుత్తూరు, చంద్రగిరి లాంటి ప్రాంతాలకు కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి 10 టీఎంసీల నీరు ఎక్కువగా నిల్వ చేసి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేసే దానిలో కొంత కండలేరులో ఎక్కువ నీరు నిలబడుతుంది. కూటమి పాలనలో శాంతి భద్రతలు గాడి తప్పాయని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, పోలీసులే చట్టాన్ని అతిక్రమించి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తల నోళ్లు మూయించడానికి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా వాడుకుంటున్నారని అన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చట్టాలను అతిక్రమిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాల్ని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. అయ్యా, సంక్షేమ రంగంలో గాని, అభివృద్ధి రంగంలో గాని మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఇచ్చిన మాట దగ్గరలో కూడా లేరు. ప్రజల్ని మభ్యపెట్టే మాటలే, ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. మాలాంటి వాళ్ళ ఆవేదన. సంవత్సరం అయిపోతా ఉంది. మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకి. ఎందుకంటే మీరు దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి. మొన్నటి బార్డర్ ఇష్యూల్లో వార్తలు వచ్చినట్టు చాలా ఉంటాయి. ఎవరు గమనించలేదని. శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. మొత్తం అందరికి కనిపిస్తా ఉంది. మీకు మాత్రమే దేవతా వస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడచ్చు. మీరు ఎక్కడ ఊదర కొడతా ఉంటారు. సూపర్ 6 రేపు ఇస్తా, మన్నాడిస్తా, తల్లికి వందనం ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మా లాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు అసలు అడ్డమే ఉండదు. ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి బాబు గారు. కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు, ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు. ఎవరైనా కానీ మీరు హోంమంత్రి అనే మాట ఎత్తే ప్రయత్నం చేస్తారేమో తెలియదు. కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన. స్మార్ట్ పరిపాలన అంటే నాకే అర్థం కావడంలే. ఈ మధ్య స్మార్ట్ పరిపాలన అంటే స్మార్ట్ వాచెస్, స్మార్ట్ కెమెరాలు,
ఇట్లా స్మార్ట్ అంటే మరింత డెవలప్ అయిన అంటే ముందుగానే చూసాం కానీ వెనక్కిపోయే వాతావరణాన్ని చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తగిన గౌరవంతో మీకు చెప్పాలనుకుంటా ఉన్నా, శాంతి భద్రతల శాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొద్ది మంది, బహుశా మీకు తెలిసే ఉంటుందని బయట అంటా ఉన్నారు, అది తెలుసో లేదో మీరు చెప్పాలేదో సందర్భంలో ఏమంటున్నారంటే ఆఖరికి ఈ రోజున మీకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా? అసలుకి పద్ధతి లేక ప్రొసీజర్ని ఈ రాష్ట్రంలో కొద్దిమంది పోలీస్ అధికారులు వాళ్ళ యూనిఫామ్ పైన గౌరవంతో మాట్లాడుతూ ఉన్నారు. చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఉంటారు, రేపు పోతారు, రేపు ఎలక్షన్లో ఓడిపోతారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. ప్రత్యేకించి మీరు ఈ రోజున మీ రాజకీయ కక్షలు, ఈ మాట చాలా బాధగా వాడుతూ ఉన్నా నేను, రాజకీయ కక్షల కోసం ప్రభుత్వం అయ్యా మీరు లా అండ్ ఆర్డర్ని గౌరవించరు, సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని పాటించరు, హైకోర్టు వేసే మొట్టికాయలన్న కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్లని పాటించరు. మీ ఇష్టం, మేమే స్వయం సహా అధికారుల్లాగా మేము చెప్పిందే జరగాలి అని మధ్య యుగాల నాటి భావజాలంతో పనిచేస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వస్తున్నది ఏ రకంగా అయితే ప్రణాళిక చేసుకున్నామో ఆ రకంగా క్షేత్రానికి చేరుకున్న తర్వాత పార్కింగ్ ప్రదేశమైన శ్రీనివాస ప్రాంగణం దగ్గర నుంచి ప్రదక్షిణ పదం వరకు కూడా మానవుల వరకు కూడా అనేక వందల వేల మంది గోవింద ఆశ్రమంతో మారుతూ ఉంటుంది. మనకు కూడా ప్రయత్నంగా లేదా అప్రయత్నంగా నామస్మరణ చేస్తూ లేదా వింటూ యొక్క ప్రదక్షిణ పదాన్ని 7 ప్రదక్షిణాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నాము. ప్రదక్షిణ పదం పూర్తయిన తర్వాత మరలా మనకి కాబట్టి మొదలవుతుంది. ఈసారి ఏంటి అంటే స్నానం బాగా చూసుకోవాలి, దగ్గరగా చూసుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.